సో బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఎట్టకేలకైతే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో 9 రోజుల తర్వాత పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి అయితే ఫోక్సో కేసు నిందితుడు బండి బగరేద్ అయితే లొంగిపోయినట్లయితే సమాచారం ఉంది. ఇక్కడ మనం విజువల్స్ కూడా చూసుకుంటే నిజానికి ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, దాని తర్వాత వాళ్ళ లాయర్ కూడా ఆయన తీసుకొచ్చి అప్పచెప్పి అదేవిధంగా ఆయన లొంగిపోయాడు అనే విషయాలు అయితే మనకైతే కళ్ళ కట్టినట్లయితే కనిపిస్తున్నాయి. ఇక దీని తర్వాత మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మరి ఆయనకైనా లొంగిపోయిందా లేదంటే పోలీసులే ఆయనను తీసుకొని వచ్చిరా అనే విషయాన్ని ఇక్కడ మనమైతే తప్పకుండా చూడాలి. ఇక్కడ పోలీసు వ్యవస్థ అనేది కొంచెం ఫెయిల్యూర్ అయింది అని మనమైతే చెప్పుకోవచ్చు. కేసు నమోదైన తర్వాత 9 రోజుల తర్వాత పోలీసులు ఎదుట లొంగిపోవడానికి నిరాకరించుడు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి పోయిండు ఈ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథు అని కొన్ని అనుమానాలు అయితే వస్తున్న వేళ నిన్న రాత్రి 9 గంటలకైతే ఆయనంతటా ఆయనే పోయి లొంగిపోయిండు అనే విషయాలు అయితే మనకైతే తప్పకుండా తెలుస్తున్నాయి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కొడుకు భగీరథు లొంగిపోకుండా ఇప్పటి వరకు ఎక్కడున్నాడు, మరి ఇప్పటి వరకు అయితే ఆచూకీ కనిపెట్టలేదు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు. మరి ఇప్పుడే నేరుగా ఆయనకైనా లొంగిపోయినట్లయితే మనకైతే కథనాలు వస్తున్న వేళ ఇక్కడ ఇంకొక విషయం అయితే మనకు స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం అయితే ఎంతగానో ఉంది. ఏంటంటే ఇక్కడ కేంద్ర మంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి స్క్రిప్ట్లు అయితే కొంచెం లీక్ అయినట్లు, వాళ్ళిద్దరికి కోఆర్డినేషన్ లేకుండా తెలిసింది అనే విషయాలు అయితే మనకి తెలుస్తున్నాయి. ఏంటంటే ఆ స్క్రిప్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ కూడా వాళ్ళు కాలేదు. ఏంటంటే ఒకరేమో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఏమో ఆయనకాయనే లొంగిపోయాడు, మా కుటుంబ సభ్యులు అదేవిధంగా మా లాయర్లు ఆయనను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అప్పచెప్పే విషయాలు అయితే ఉన్నాయి అని బండి సంజయ్ గారు చెప్తే, లేదు ఆయననైతే పోలీసులే అరెస్ట్ చేశారు అని ఈ క్రెడిట్ మొత్తము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి క్రెడిట్ పోవాలని, ఆయన హీరో కావాలని ఒక విధంగా చేస్తే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏమో లేదు ఈయనను పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఆయనకైనా లొంగిపోయాడు అనే విషయాన్ని అయితే పట్టబయలుగా పటాపంచలు చేశాడనే మనం చెప్పొచ్చు. ఇక దీని తర్వాత మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, సో ఇక్కడ బండి సంజయ్ గారే స్వయంగా లొంగిపోయాడని చెప్పేసి రేవంత్ పరువు తీసినటువంటి దాఖలాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. తన కొడుకు బండి భగీరథు తన దగ్గరే ఉన్నాడని, దాని తర్వాత ఒప్పుకొని పోలీసులకైతే న్యాయవాదులతోటి అదేవిధంగా పోలీసులకైతే అప్పగించిందని మనకైతే తెలుస్తున్న విషయాలు. దాని తర్వాత ఏమన్నాడంటే కేంద్ర సహాయక మంత్రి మా అబ్బాయి అయితే బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అయితే అడ్వకేట్ల ద్వారా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ల ద్వారా పోలీసుల ద్వారా విచారణ కోసం అయితే అప్పగించాను అని చెప్పే విషయాలు అయితే మనకైతే స్పష్టంగా తెలుస్తున్నాయి. వాస్తవానికి పోక్సో కేసులను అయితే ఫిర్యాదు కాగానే ఆయననైతే స్టేషన్కి అయితే 24 గంటల లోపే అప్పగించాలి. కాకపోతే ఇక్కడ 9 రోజులైనా కూడా అప్పగించలేదు. మరి ఈ అప్పగించకపోవడానికి గల కారణాలు ఏముంటాయి అనే విషయాలైతే మనకైతే తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అనుమానాలు. అదేవిధంగా లాయర్లను అయితే సంప్రదించిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారి ముందులో పెట్టేందుకైతే వాటిని చూసి కేసు కొట్టివేస్తారని, లేకపోతే బెయిల్ ఏదైతే ఉన్నదో బెయిల్ తప్పకుండా వస్తుందని మా లాయర్లు చెప్పారు. ఆ లాయర్లు చెప్పిన విషయాన్ని అందుకే కొంత ఆలస్యంగా అప్పచెప్పాను అనే విషయాలు అయితే మనకైతే తెలుస్తున్నాయి. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెప్తున్నారు కాబట్టి మేమైతే ఇప్పటివరకు అప్పచెప్పలేదు. ఏదైతే బెయిల్ రద్దయిపోయిందో ఆ రద్దయిపోయిన తర్వాత నిన్న 9 గంటలకైతే తప్పకుండా బండి భగీరథ్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకైనా సరెండర్ అయినటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇంకా జాప్యం చేయడము సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని అయితే తీసుకొచ్చి పోలీసులకు లాయర్లకైతే వాళ్ళ ద్వారా విచారణ కోసము అప్పగించినట్లయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం మనం చూసుకుంటే ఏదైతే ఈ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ అయితే మెడికల్ టెస్ట్ల నిమిత్తం కోసం అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే మెడ్చల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి అయితే తీసుకెళ్లారు పోలీసులు. దాని తర్వాత మనం చూసుకుంటే ఎట్టకేలకైతే నిన్న రాత్రి 9 గంటలకైతే ఆ 9 గంటల ప్రాంతంలో 9 రోజుల తర్వాత ఇదైతే మనకైతే పట్టా పంచలైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక కోణంలో మనం చూసుకుంటే ఆ కేసు ఏదైతే ఉందో ఈ బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఫోక్సో కేసు ఈయన లొంగిపోయిన తర్వాత అటు మెడికల్ టెస్ట్లకు అటెండ్ అయిన తర్వాత ఈయనైతే చెర్లపల్లిలో ఉన్నటువంటి జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. దాని తర్వాత 14 రోజుల రిమాండ్ అంటే 14 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉంటాడు అని చెప్పే విషయాలు అయితే
విషయాలైతే మనకైతే కళ్ళకు కట్టినట్టయితే తెలిపిస్తున్నాయి. కాకపోతే మరి నిజానికి ఇక్కడ జనాలు అనుకుంటున్న విషయాలు ఏంటంటే మరి ఏదైతే బెయిల్ రద్దయిపోయింది, బెయిల్ రద్దయిపోయినందుకే మరి వాళ్ళైతే బండి భగీరథనైతే తప్పకుండా ఈ ప్రెజర్ వల్లనే అప్పగించిర్రు అని కొంతమంది అంటుంటే, ఇంకా కొంతమంది మరి ఇదే అప్పగించుడు ఫస్ట్లోనే అప్పగిస్తే బాగుండేది కదా అని వాళ్ళైతే చెప్తున్న విషయాలు మరి చూస్తూనే ఉండాలి. మరి నిజానికి ఈ కేసు ఎంతవరకు పోతుంది, మరి ఆయనకు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందా, మళ్ళీ రిమాండ్కి వచ్చి లేదంటే మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకొని మళ్ళీ బెయిల్ తోటి బయటకు వచ్చి మళ్ళీ జనజీవన స్రవంతిలా ఏదే విధంగా తిరుగుతాడా అనే విషయాలనైతే మనం తప్పకుండా చూడాలి. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సారు అన్నటువంటి ఒక విషయం ఏంటంటే మరి వెంటనే వాళ్ళ నాన్ననేమన్నా తీసి కోదండం ఎక్కియాలనా, కోదండం తీయాలనా అన్న విషయాలు అయితే ఇప్పుడు ఊహాజనితంగానైతే మారాయి. ప్రతి ఒక్కరు ఏంటి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మరి నిజానికి బండి సంజయ్ గారికి సపోర్ట్ చేసే విధంగా ఏ విధంగా మాట్లాడతాడు అనే విషయాలు అయితే ప్రతి ఒక్కరిలా ఉన్నటువంటి ఆలోచన. ఇంకొక విషయానికి మనం పోతే మరి నిజానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ నిరాకరించారు కాబట్టి ఆ ప్రెజర్ను తట్టుకోలేక నిన్న రాత్రి 9 గంటలకు ఆయనంతటా ఆయనే, దాని తర్వాత వాళ్ళతో పాటు 2 లాయర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను పోలీస్ స్టేషన్లో అప్పగించి దాని తర్వాత ఇంకొకటి విజువల్స్లో మనం చూసుకుంటే ఏదైతే న్యాయవాది ఉంటారో ఆ న్యాయవాది ఇంటి దగ్గర ఈయనను తీసుకొని పోయి నైటు విచారించి దాని తర్వాత ఏం చేస్తారనే విషయాల గురించి కూడా మనమైతే స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేరస్తుడు తప్పకుండా ఈ నేరం నేనే చేశాను, అమ్మాయి మీద అఘాయిత్యం నేనే చేశాను అనే విషయాలు కూడా ఆయనంతటా ఆయనే ఒప్పుకొని నేనే చేశాను అనే విషయాలు కూడా వెలికి వచ్చాయి, విషయాలు కూడా కొలికి వచ్చాయి. సో వాటిని కూడా ఒకసారి మనం చూసుకుంటే మరి నిజానికి ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నటువంటి విషయాలు అయితే మనకు తెలిసినాయి. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, ఎందుకంటే నిరంతరము ప్రజాపక్షం కాబట్టి మరి కేసు ఏ విధంగా ఉంటుంది, కేసు ఇంకా ఏం ముందుకు పోతుంది, దాని తర్వాత బండి సంజయ్ గారి పాత్ర ఏమున్నది, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ కేసు పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అనే విషయాలను